నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. చాలామంది తల్లిదండ్రులకి మా పిల్లవాడు 26న పుట్టాడండి, 26 అంటే 8 శని కదా, ఏమన్నా నా బిడ్డకి కష్టమా నష్టమా? చాలామంది 8 పుట్టాడు భయపడతా ఫోన్ ఎందుకు 8 అమ్మా, రాజశేఖర రెడ్డి గారు 8 పుట్టాడు, చక్రం తిప్పాడు, 2 సార్లు ఆయన సీఎంగా గెలిచారు, 17 కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, నరేంద్ర మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రి, 2వ సారి ప్రధానమంత్రి, 3వ సారి కూడా ఆయన అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ 8, 17, 26న పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే ఈ 8 అనేది శని ప్రభావం కన్నా 8 అంటే మనీ ఈజ్ కమింగ్. 8 నంబర్ కనబడితే మనకు డబ్బులు వస్తున్నాయని అర్థం. 3, 8 కనబడితే ఏంజల్ నంబర్, మనకు తక్షణం ధనలాభం. లేదా మనకి ఎప్పుడో మన వాళ్ళు ఎవరైనా అప్పు తీసుకుని ఇవ్వకుండా వాళ్ళు వచ్చి ఇచ్చేసి వెళ్తారు. 888 ఈజ్ ఏ ఏంజల్ నంబర్. ఆ నంబర్ మనకు తరచు కనబడుతున్నా, ఫోన్లో కనబడుతున్నా, మనం వెళ్తుంటే ముందు కారులో కనబడుతున్నా డబ్బులు రాబోతున్నాయని. 8, 17, 26 పుట్టడం అదృష్టమే. దానికి మ్యాచింగ్గా పేరు పెట్టుకోవడం మనం చేయాల్సిన ముఖ్యమైన పని. అలా చేయలేకపోతే నిజంగానే శని ప్రభావం ఉంటుంది, పనులు లేట్ అవుతాయి, ఏం చేసినా కలిసి రాదు, చికాకులు, చింతలు, బాధలు, అప్పులు అయిపోతాయి. అంటే 8, 17, 26 పుట్టిన వాళ్ళకి పేరు బలం బాగుంటే తిరుగులేదు. 26న పుట్టి గొప్ప పొజిషన్స్కి వెళ్ళిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు, అంటే ఓన్లీ ఫ్రమ్ మన ఇండియా నుంచే మనం పేర్లు చెప్తే, ప్రపంచంలో చెప్తే మనకు అందరికి అర్థం కాదు కాబట్టి ఓన్లీ ఇండియాలో బాన్. మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు ఆర్థిక శాఖ మంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి, ఆయన 26 సెప్టెంబర్. కేదార్ జాదవ్ 26 మార్చ్, క్రికెట్ ప్లేయర్. రవీనా టండన్ 26 డిసెంబర్. ఆసిన్ అక్టోబర్ 26. అమలా పాల్ అక్టోబర్ 26. సింగర్ మనో అక్టోబర్ 26. పొలిటిషియన్ రాజా 26. ప్రకాష్ రాజ్ 26 మార్చ్. ఇక్కడ తీసుకుంటే ఈ లిస్టులో ఒక రాజా ఒక్కడే ఎక్కువ ఇబ్బందులు పడ్డాడు. ఆయన 2G స్కామ్లో జైలుకి వెళ్లాల్సి వచ్చింది. రాజా RA, ఆయన ఏ రాజా అని పెడతాడు. ఏ అంటే 1, R అంటే 9, ఏ అంటే 1, J అంటే 1, A అంటే 1, మొత్తం 13వ నంబర్ ఉంది. 26లో పుట్టి, 26 అంటే శనిలో పుట్టి, 13 మృత్యు నంబర్, అంటే 13 అంటే 4 రాహులో పెట్టుకుంటే ఈ రాహు శని వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు, జైలు పాలు. 13 అంటేనే మృత్యు, 13 అంటేనే చీకటి. ఏదైనా హాస్పిటల్ పాలవ్వాలి, జైలు పాలవ్వాలి, లేదా అడవి పాలు అయిపోవాలి, ఎవరు కనబడకూడదు. దట్ ఈస్ 13. ఉత్త రాజా తీసుకుంటే 12 రివర్స్ లైఫ్, అంటే బాగా ముందుకెళ్ళి మరే మళ్ళీ మంత్రి ఎట్టయినాడు, ఎంపీ ఎట్టయినాడు అంటే 12 నంబరు అంటే బాగా ముందుకు తీసుకెళ్ళి విన్నింగ్ లైన్ నుంచి వెనక లాక్కొని వచ్చేసి 12. ఆ 12 నంబర్ వల్ల ముందుకు వెళ్ళాడు, ఆ 12 నంబర్ వల్ల వెనక్కి వచ్చాడు. ఈ 2, 6 కాంబినేషన్ అంటే 2 చంద్రుడు. 2 అంటే పబ్లిసిటీ. 2 అనేది చాలా కళల్లో, ఈ 64 కళల్లో చాలా కళలు వచ్చిన వాళ్ళు 2లో పుట్టిన వాళ్ళు, మల్టీ టాలెంటెడ్. 6 అంటే శుక్రుడు అనేది రాక్షల గురువు, వీనస్, అష్ట ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్. బంగ్లాసు, కార్లు, ఎంజాయ్మెంటు, ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తినాలి, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు 6న పుట్టినవాడు. ఈరోజు 1,00,000 ఉంటే 1,00,000 ఖర్చు పెట్టేస్తాడు. బట్ వాడికి ఈ 6న పుట్టడం శుక్రుడి దీవెన వల్ల రేపు 2 లక్షలు వచ్చేస్తుంది. మళ్ళీ రేపు 2 లక్షలు పెడితే మళ్ళీ ఎల్లుండి 3 లక్షలు వస్తుంది. అంటే వీళ్ళు ఖర్చు పెడుతున్నా దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఈ 6న పుట్టిన వాళ్ళు దే ఆర్ బార్న్ టు ఎంజాయ్. వేరే వాళ్ళు 10 రూపాయలు వస్తే 9 రూపాయలు దాచిపెట్టి 1 రూపాయి తింటారు. ఈ 6న పుట్టినోడు 10 వస్తే 10 ఖర్చు పెడతాడు, 20 ఖర్చు పెట్టేస్తాడు. ఈరోజు హ్యాపీగా ఉండాలనేదే వాళ్ళ నేచర్. రేపటి గురించి బెంగ లేదు. ఎంజాయ్ టుడే లైక్ నెవర్ బిఫోర్. దే వాంట్ టు ట్రావెల్, దే వాంట్ టు ఎంజాయ్, దే ఆర్ గుడ్ ఇట్ రొమాన్స్, లవ్ లైఫ్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 2 చంద్రుడు, 6 శుక్రుడు, 2 కలిస్తే వచ్చే 8 నంబర్కి బలం ఎక్కువ. లైక్ సింగిల్ నంబర్ 8 బలం కన్నా 26లో బలం 2 ఎక్కువ ఉంటుంది. 17 ఈజ్ ద టాప్. 17 అనేది టాప్. ఎందుకంటే 1 సూర్యుడు 7 కేతువు కలయిక అనేది
8, 26, 17లో 17 టాప్. అందుకే 17లో ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఒక ఎంజీఆర్, జనవరి 17 ఎంజీఆర్, ఫిబ్రవరి 17 కేసీఆర్, మార్చి 17 సిఎన్ అన్నాదురై, సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారు. సో చాలామంది ఉన్నారు. ఇంకా డైరెక్టర్ శంకర్, రోబో డైరెక్టర్ ఆగస్ట్ 17, పునీత్ రాజ్ కుమార్ మార్చ్ 17. చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ 17 పుట్టిన మెగా, దానికన్నా తీసిపోకుండా 26 ఉంటుంది. బట్ టాప్ వచ్చి 17 100%, 26 ఇస్ 90%, 8 అనేది 75% పవర్ ఉంటుంది. సో 26న పుట్టిన వాళ్ళకి ఓపిక ఎక్కువ. సో కామ్గా ఉంటారు, టకటకాని కోపం వచ్చేది వీళ్ళకి. కానీ 26లో పుట్టిన వాళ్ళకి పేరు బాగాలేకపోతే పనులు లేట్ అవుతాయి, చికాకులు పెడతాయి. సక్సెస్ అనేది యూజువల్గా ఆఫ్టర్ 35 ఉంటుంది. సో కష్టం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడాలి, డబ్బులకి ఇబ్బంది పడాలి. ఇనిషియల్ ఎడ్యుకేషన్లో కూడా ఎక్కువ స్ట్రగల్స్ ఉంటాయి, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇన్ని ఇబ్బందులు పడినా 35 తర్వాత వీళ్ళ లైఫ్ మారుతుంది. 35 ఈజ్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్. 44 ఇయర్స్ అనేది చాలా మంచి టర్నింగ్ పాయింట్. ఈ 44 నుంచి 53 వల్ల 53 మధ్యలో డబ్బులు బాగా సంపాదించి బాగా దాచుకొని, సో వీళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ అర్నింగ్ మనీ. 8 అంటేనే డబ్బులు బాగా సంపాదించడం, దాచుకోవడము వీళ్ళ నేచర్. అండ్ ఈ 26లో పుట్టిన వాళ్ళకి మంచి పేరు, కీర్తి కూడా లభిస్తుంది. పేరులో 26 నంబర్ ఉన్నా కూడా ఐశ్వర్యమే. ఈ 26 నంబర్ రామోజీరావు గారు సైకిల్లో స్టార్ట్ చేసిన ఆయన జీవితం ఈరోజు ఎక్కడో ఉన్నారు. ఆయన టాప్ కోటీశ్వర్లో చెప్పాలంటే ఆయన మంచి ప్లేస్లో ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీని డెవలప్ చేశారు, ప్రపంచం అంతా అట్రాక్ట్ చేస్తున్నారు షూటింగ్స్కి. 26 నంబర్. జ్యోతి బోసు వెస్ట్ బెంగాల్ని 20 ఏళ్ళ పైన ఏలేరు ఆయన, 26 నంబర్. నారాయణ స్వామి 26 నంబర్. సో చాలామంది 8 అంటే 7 అనుకుంటారు. 17 నంబర్ అమెరికా నంబర్. టాప్ నంబర్ 17 చెప్పాను, అమెరికా నంబర్ 17. 26 రామోజీరావు. 35 చిరంజీవి గారు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు. 44 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8న పుట్టారు, 44 నంబర్. 8నే పుట్టారు, 44 నంబర్ మన రేవంత్ రెడ్డి గారు. 53 అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇవన్నీ టాప్ నంబర్స్ ఇవి. సో ఈ 26న పుట్టిన వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. సో వీళ్ళకి ఆలోచన బుద్ధి, దూరదృష్టి బాగుంటాయి, చాలా తెలివేలనుగా ఉంటారు. బట్ ఈ 2 నంబర్ ముందు రావడం వల్ల చూడ్డానికి వీళ్ళు చాలా కామ్గా, చాలా సాఫ్ట్గా, అమాయకుల్లా కనబడతారు. కానీ చాలా తెలివైన వాళ్ళు. అగ్రెసివ్ నేచర్ ఉండదు, కోపం ఉండదు, దూకుడు ఉండదు. సాఫ్ట్గా అందరినీ కలుపుకొని, అందరినీ మన అనుకొని, అందరితో మంచిగా ఉండే నేచర్ ఈ 2-6 కాంబినేషన్కి ఉంటుంది. సో లక్కీ నంబర్ 8, లక్కీ కలర్ బ్లాక్ కలర్. సో లక్కీ స్టోన్ చాలా ఇంపార్టెంట్, నీలం. మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో వేసుకుంటే ఉత్తమం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది హైదరాబాద్ వాళ్ళని చూస్తున్నాను, వారంలో 5 రోజులు కూడా బిర్యానీలు తినేస్తున్నారు, చికెన్ బిర్యానీలు. సో అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు మాట్లాడతాం, వేరే వాళ్ళు మాట్లాడట్లేదు. సో చేతిలో స్టోన్ రింగ్ వేసుకొని ఇలా తినడం కూడా ఆ స్టోన్ పవర్ని తగ్గిస్తుంది. కాబట్టి మెడలో వేసుకోవడం ఉత్తమం. మనం తిరుపతి, కాళహస్తి మధ్యలో ఈ స్టోన్స్ పూజలో పెడతాం కాబట్టి ఈ 108 డేస్ పూజలో స్టోన్ వేసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, శత్రు బాధ తగ్గుతుంది, ఆర్థికంగా బలపడతాము, ప్రశాంతంగా ఉంటాం. సో నీలం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్లాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు 26లో పుట్టిన వాళ్ళకి 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకపోతే మంచిది. అవాయిడ్ మ్యారేజ్ విత్ 4, 13, 22, 31. అవాయిడ్ మ్యారేజ్ విత్ 1, 10, 19, 20. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, 1కి 8 పడదు. సో అవాయిడ్ చేయండి. సో బెస్ట్ ఫర్ మ్యారేజ్ వచ్చేసి 26న పుట్టిన వాళ్ళకి 5, 14, 23న పుట్టిన వాళ్ళు చేస్తే అద్భుతమైన కలయిక. 5, 8 చాలా పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. సో ఈ 2024లో ఈ 26న పుట్టిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫ్రమ్ ఉగాది నుంచి వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ తీసుకోబోతుంది. మంచి గ్రోత్ చూడబోతున్నారు, మంచి డెవలప్మెంట్ చూడబోతున్నారు, మంచి డబ్బు చూడబోతున్నారు. సో ఉద్యోగంలో ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్, శాలరీ హైక్, ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకునే అనుకునే వాళ్ళకి ఒక దారి కనబడుతుంది, ఇల్లు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఇయర్లో. 24లో 25లో ఫినిష్ అయినా కూడా ఇక్కడ పునాదులు పడిపోతాయి. సో 24లో 2024 = 8, 26 = 8.
ఈ 8 to 8 హెల్ప్ చేసుకొని 8 is ఫర్ మనీ అండ్ మనీ. సో డబుల్ టైం మనీ. సో ఇన్నేళ్ళలో గత 4-5 ఏళ్ళలో ఉన్న చికాకులు చింతలు ఈ 2024 ఉగాది నుంచి మీరు మంచి సక్సెస్ చూడబోతున్నారు. సో ఇప్పుడు కూడా మీ పేరులో అంటే మీరు కలిసి రావట్లేదు అన్న, 26న పుట్టినాము, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పేరులోని వైబ్రేషన్స్ బాగలేవు. పేరులో 13వ నంబరో 31వ నంబరో 36వ నంబర్ పడిపోతే కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఫలితాలు తక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ భార్యాభర్తలకి సంబంధాలు బాగాలేకపోయినా, పిల్లలు సరిగ్గా చదువుకోకపోతున్నా, మాట వినకపోయినా, పేరులో మంచి నంబర్స్ ఉంటే దైవగుణం, దేవుడు లాంటి గుణాలతో మంచి లక్షణాలు. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే రాక్షస గుణం, రాక్షసులాగా బిహేవ్ చేస్తారు. ఏ పక్కెళ్లలో మీరు డిసైడ్ చేయండి. సో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి 100% మంచి నంబర్స్ పెట్టి మంచి సక్సెస్ వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. సో చాలామందికి అసలు మా పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలన్న తపన. సో గత 5 ఏళ్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఈ మంచి అవకాశం ఇచ్చాను. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే పేరులో కరెక్షన్ ఉందా లేదా చెప్తాను. ఇది కరెక్షన్స్ చేసి ఇవ్వనండి, పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తాను. రోజు కొన్ని వేల మంది పెడతారు, అందరు కరెక్షన్ చేయాలంటే నాకు ఒకరోజు చేయడానికే 2-3 ఏళ్ళు పడుతుంది. సో చాలామంది కరెక్షన్స్ చెప్పండి అని పెడుతున్నారు. దోషాలు ఉన్నవి కాంచానాం కర్మ విమోచనం చేసుకో. ఎందుకంటే నేను ఆఫీస్ నడపాలి, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ ఉంటుంది, నా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఫీజు రూపాన మీరిచ్చి మీ దోషాలని వదిలించుకుంటున్నారు. కాంచానాం కర్మ విమోచనం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి, తమిళ్లో పెట్టకండి, కన్నడలో పెట్టకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ పెట్టండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టండి. సో నేను చెప్పే నంబర్స్కి పెట్టండి. పెట్టిన వెంటనే రిప్లై అన్నాయా అని పెట్టద్దండి. కొంతమంది కిరణ్ నెహ్రూ నంబరేనా అని పెడుతున్నారు. ఇవన్నీ వద్దు. జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. 24 hours లోపల రిప్లై ఇస్తాను. 24 hours అని రిప్లై రాకపోతే అప్పుడు పెట్టండి, రాలేదు అన్నయ్య అని పెట్టండి. ఖచ్చితంగా చెక్ చేసి మిస్ అయి ఉంటే, ఎందుకంటే 100ల్లో 1000ల్లో 1-2 మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అవి కూడా కంపల్సరీగా రిప్లై ఇస్తాను. సో వాట్సాప్ నంబర్లు రాసుకోండి. ఈ స్క్రీన్లో సైడ్ కనబడుతున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి పెట్టినా 24 hours రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టాక ఇంకో నంబర్కి మళ్ళీ పెట్టద్దండి డీటెయిల్స్, ఒక్క నంబర్కే పెట్టండి దయచేసి. అండ్ వాట్సాప్ పెట్టాక మళ్ళీ వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు, 2 గంటలకు, 3 గంటల తెల్లారు కూడా వీడియో కాల్స్ చేస్తున్నారు. దయచేసి వాట్సాప్ కాల్స్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి వాయిస్ ఇస్తుంటాను, ఆ దోషాలు మీకు మీ ఫోన్ ఎత్తే అంటే మీకు పట్టుకుంటాయి. ఇది మంచిది కాదు. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇది ఓన్లీ వాట్సాప్ కోసం మాత్రమే. దయచేసి వాట్సాప్ కాల్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లేకపోతే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్ చేయకండి. నార్మల్ కాల్ ఓకే. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో సమస్యలు పెట్టకండి. బాగలేదన్న వాళ్ళు, మీ పేరు బాగలేదండి అంటే బాలేని నంబర్స్ 12 నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 మెయిన్ బ్యాడ్ నెంబర్స్ ఇవే. ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీరు అదృష్టవంతులే. ఈ బ్యాడ్ నంబర్స్లో, ఈ 10 నంబర్స్లో ఒక్క నంబర్ ఉన్న జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మీరు బాగుండాలనే నేను ఇంత బిజీగా ఉన్నా మీకు టైం తీసుకొని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నా క్లయింట్స్ 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన 2004-05లో అదిరిన చంద్రబాబు, టాటా బిర్లా, యమగోళ మొదలైంది, చంద్ర బ్రదర్స్, బొమ్మన సిస్టర్స్, డమ్మూరకం వరకు వరుసగా హిట్లు. ఇప్పుడు జగన్ గారితో పాటు పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు.
2006లో బోయపాటి శ్రీను గారికి ఇచ్చాను, తమన్నాకు 2005లో ఇచ్చాము. ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్టు. ఇంతమంది సెలబ్రిటీస్కి ఇచ్చిన తర్వాత మీ పేరు చెప్తాను చెప్పండి అని ఎవ్వరు చెప్పరు. మీరు బాగుండాలని నాకు బిజీ షెడ్యూల్లో కూడా డైలీ 5 to 6 అవర్స్ టైం స్పెండ్ చేసుకొని ఫాస్ట్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని వాడుకోండి, మీ పేరులో బలం తెలుసుకోండి. బాలేదన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాను. డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మణికొండలో ఉంటాను. కాల్ చేసి నంబర్స్కి, ఈ 5 నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎప్పుడు రావాలి, అడ్రస్, లొకేషన్ పెడతారు. నేరుగా ట్రై చేయండి. నేరుగా రాలేము అన్నప్పుడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.